వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే అంశం చాలా ముఖ్యమైన అంశం. ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వస్తున్న అక్రమ చొరబాట్లు, దీన్ని నియంత్రించడానికి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పడుతున్న పాట్లు, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వలసలు వస్తూ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న కొంతమంది నేతలు, రాజకీయ పార్టీలు, వీటన్నిటి గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి రావడం ఇప్పుడే కొత్త కాదు. 1971 లిబరేషన్ వార్ జరిగింది బంగ్లాదేశ్కి. ఆ లిబరేషన్ వార్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ నుంచి తూర్పుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్, అంటే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ విముక్తి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మాకు స్వతంత్ర బంగ్లాదేశ్ కావాలని చెప్పి 1971లో లిబరేషన్ వార్ జరిగింది. దానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ఆవిడ తండ్రి ముజిబుర్ రెహమాన్, ఆయన పెద్ద నాయకత్వం వహించారు. ఆయన స్వతంత్ర సమయంలో అక్కడ ప్రజలు కీర్తిస్తూ ఉంటారు. ఆ నాయకత్వం వహించి స్వతంత్ర బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటు చేసుకునే క్రమంలో 1971లో ఏం జరిగింది అంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది రెఫ్యూజీస్ భారతదేశంలోకి చొరబాట్లు రావడం జరిగింది. ఎందుకు చొరబాట్లు రావడం జరిగిందంటే అక్కడ సివిల్ అండస్ట్ ఉంది, సామాజికంగా భద్రత లేదు, ఆర్థికంగా భద్రత లేదు, నిరుద్యోగం ఉంది, విధంగా టెర్రరిజం మూలాలు కూడా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఇబ్బందులు పడితే ప్రజలందరూ కూడా అక్కడ 1971లో బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటులోకి వచ్చారు. ఎలా వచ్చారంటే క్రాస్ బోర్డర్, మనకి కోల్కతా కానీ అస్సాం కానీ ఈ క్రాస్ బోర్డర్లో ఎక్కువ వీళ్ళు దాటేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ కార్డులు కూడా సృష్టించారు బ్రోకర్లు. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని యూజ్ చేసుకొని ఆధార్ కార్డులు కూడా పుట్టించడం జరిగింది. ఆధార్ కార్డులను ఎప్పుడైతే పుట్టించారో వారు మన వ్యవస్థలో భారతదేశంలో భాగస్వామ్యులుగా మారిపోయారు. మరి ఈ ఆధార్ కార్డు సంస్థ ఏదైతే ఉందో ఈ ఆధార్ కార్డు సంస్థ యుఐడిఐ ఎందుకని నిర్లక్ష్యం వహించిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎలా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులకి ఈ ఆధార్ కార్డులు వచ్చినాయి, దీని మీద బీఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో చాలామందిని పట్టుకోవడం కూడా జరిగింది. అయితే వచ్చిన అక్రమ చొరబాటుదారులు నిజంగా బతకడం కోసం వస్తే బాధలేదు, కానీ అలా కాకుండా ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. మాకు కొన్ని హక్కులు కావాలి అని చెప్పి, అదేవిధంగా ఈ భారతదేశంలో అంతర్భాగంగా మేమున్నాము, మాకు హక్కులు కావాల్సిందే అని చెప్పి గొడవలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడమే కాకుండా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఆధార్ కార్డులు సృష్టించుకొని రెఫ్యూజీస్గా ఉండి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా వ్యతిరేకత ప్రదర్శించేంత స్థాయికి వెళ్ళిపోయారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీనే దీనికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే 1971లో ఏం జరిగింది, బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం లిబరేషన్ వార్ జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలామంది భారతదేశానికి వస్తుంటే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వాళ్ళకి సపోర్ట్ చేసింది 1971లో. 1971 అసలు భారతదేశంలో ఏం జరిగింది కొంచెం ఒక షార్ట్గా తెలుసుకుంటే, షార్ట్ నోట్లో ఈ ఇందిరాగాంధీ ఆవిడ ఏం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అంతర్యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకి ఈవిడికి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ ఓ అని పెట్టుకున్నారు, ఈవిడ కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకున్నారు. 1971లో అన్ని ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి అప్పుడు 1 నేషన్ ఎలక్షన్, అంటే ప్రధానమంత్రి కనుక ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అంటే మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఆ నేపథ్యంలో ఎర్లీగా 1970 ఇంకా టర్మ్ ఉండగానే ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది. మిగతా రాష్ట్రాల్లో అప్పుడు అన్నింటిలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. వాళ్ళు కొత్తగా ఎలక్ట్ అయిన బాడీస్ కూడా రద్దు చేసుకుని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రధానమంత్రి దాక్షిణ్యాల మీద మిగతా వాళ్ళ స్థితిగతులు అలా ఆధారపడి ఉన్నాయి. అలాగే ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్స్లో గరీబీ హఠావో అనడంతో, అంటే పావర్టీని, పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి వెళ్ళింది, గెలిచింది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఆవిడ మళ్ళీ ఎమర్జెన్సీ 1975 ఎమర్జెన్సీ పెట్టింది. భారతదేశంలో ఎమర్జెన్సీలో అందరినీ అరెస్ట్ చేశారు. తర్వాత ఓడిపోయింది, జనతా పార్టీ వచ్చింది. ఇవన్నీ చీకటి రోజులు భారతదేశానికి, ఎమర్జెన్సీ పెట్టడం అనేది, అంటే సివిల్ లిబర్టీస్ని సస్పెండ్ చేయడం. ఈ క్రమంలో 1971లో బంగ్లాదేశ్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈమె ఇంత గొడవల్లో ఉండి కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ని భారతదేశంలోకి అనుమతించింది. దీంతో ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. బతకడానికి వస్తే ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు భారత సార్వభౌమాధికారానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన సమస్య. ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నియంత్రించాలని 2019లో భారత ప్రభుత్వం సిఏఏని తీసుకొచ్చింది. ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో, 1956 సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటి అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి ఇస్లామిక్ స్టేట్ ఆధారిత, అంటే ఇస్లాం ఆధారంగా నడిచే దేశాల్లో సివిల్ అండస్ట్ కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో క్రిస్టియన్స్,
అదేవిధంగా హిందువులు, అదేవిధంగా సిక్కులు, బౌద్ధులు వీళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ భారతదేశానికి అనుమతిస్తూ పెర్సిక్యూటెడ్ అంటే బాధింపబడిన వారికి మైనారిటీ వర్గాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటిల్లో మైనారిటీ వర్గాలు కంటే హిందువులు మరి మైనారిటీలే కదా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో. మరి వారందరికీ కూడా భారతదేశానికి అనుమతిస్తూ చట్టం తీసుకొచ్చింది. దాన్ని కూడా వ్యతిరేకించారు కొంతమంది మేధావులు. ఏమంటారు అంటే ముస్లిమ్స్ని పెట్టలేదు అని అంటారు. ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ మెజారిటీ మతాలు, ఎక్కడ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో మెజారిటీ మతాలు. వారిని ప్రత్యేకంగా మనకేం చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ముస్లింలు వేరు, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు వేరు. వీరిద్దరూ ఒకటే ఎలా అయిపోతారు? భారతదేశంలో ఉన్న ముస్లింలు భారత రాజ్యాంగం ఆధారంగా నడుస్తారు. మత ఆధారంగా వాళ్ళ ఒకే ప్రిన్సిపల్ లైన్ పాటించవచ్చు గాక, కానీ భారత ముస్లింలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉంటారు. బంగ్లాదేశ్ ముస్లింలు బంగ్లాదేశ్ పరిస్థితిని బట్టి ఉంటారు. పాకిస్తాన్ ముస్లింలు పాకిస్తాన్ యొక్క కన్స్ట్రక్టివ్ పాలసీస్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ వీరిద్దరూ ఒకటి అవ్వరు, ఖచ్చితంగా ఒకటవరు. మత ఆధారితంగా, మత విశ్వాసాల ఆధారితంగా ఒకటైపోతారు అంటే మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్లో జరిగినటువంటి అల్లరిని వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు కూడా ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారు మెజారిటీ వారు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది అంటే ఈ ముసుగులో కొంతమంది తీవ్రవాదులు కూడా భారతదేశంలో చొరబాటుదారులు వస్తున్నారు. అంటే అందుకని ఇవన్నీ కర్బ్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మెజారిటీ మతాలు భారతదేశం అనుమతి లేదు. ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ ఇస్లామిక్ స్టేట్స్లో హిందువులు అంటే మైనారిటీలు బాధింపబడిన వారు, ఇక్కడ హిందువులు బాధింపబడుతున్నారు, బౌద్ధులు, సిక్కులు బాధింపబడుతున్నారు, వారికి అనుమతి ఇచ్చింది. ఇది కూడా తప్పని చెప్పి ఇక్కడ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. తర్వాత ఎన్ఆర్సీ తీసుకొచ్చింది. ఎన్ఆర్సీ అంటే అస్సాం నుంచి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తున్నారు కాబట్టి నేషనల్ రిజిస్టర్ ఒకటి ఉండాలి ఎవరెవరు అని, అది కూడా వ్యతిరేకించారు. తప్పేంటి? భారతదేశంలో ఉన్న ఎన్ఆర్సీ తప్పేంటి? ఒక రిజిస్టర్ ఉంటుంది తప్పు కాదు కదా. కానీ ఏంటి అని అంటే ఈ భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటి అంటే మత ఆధారితంగా పరిపాలన మేము చేయం అని చెప్పే పార్టీలు మత ఆధారితంగానే చేస్తాయి. ఇప్పుడు బీజేపీని ప్రో హిందూ అంటారు, అంటే హిందూ భావజాలాన్ని బీజేపీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, వాళ్ళు విమర్శిస్తారు. మరి మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇతర మతాలను వెనకేసుకొచ్చి మాట్లాడటమే కదా. కాబట్టి మత ఆధారిత రాజకీయాలు ఎవరైనా స్వస్తి పలకాలి. ఇప్పుడు హిందూ మతమే గొప్ప అని ఒక ఫనటిక్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎవరు సమాజమే కాల్ చంపింది. అంటే నా హిందూ మతమే గొప్ప అంటే ఊరుకొని కుదరదు. ఇక్కడ ఈ భారతదేశంలో సెక్యులర్ దేశం ఇది. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ మత ఆధారిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. బీజేపీని హిందూ మత ముద్ర వేసే రాజకీయ పార్టీలు మరి వాళ్ళు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 71లో? మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చింది కదా. తీసుకొచ్చినప్పుడు వీరు ముస్లిం బ్యాక్డ్ పార్టీగా ముస్లిం ఆధారిత రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి ఆ పేరు ఉంది, కానీ అది ఓపెన్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదు కదా. కాబట్టి రాజకీయాలు అనేవి స్వతంత్ర రాజకీయాలు చేయాలి తప్ప మత ఆధారిత రాజకీయాలు ఏ పార్టీ చేసినా కానీ తప్పే. ఎందుకంటే సెక్యులర్ భారత రాజ్యాంగం ఏదో చెప్పిందో సెక్యులర్గా ఉంది. ఇక్కడ అన్ని మతాలు, కులాలు శాంతియుతంగా బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భావజాలను చెడగొట్టకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న అక్రమ చొరబాట్లు, ఈ ముసుగులో జరుగుతున్న ఎక్స్ట్రీమిస్ట్ విధానాల్ని ఖచ్చితంగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. లేకపోతే తీవ్రవాదులు ఈ ముసుగులో అక్రమ చొరబాట్లు చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ చొరబాట్ల నేపథ్యంలో భారత సార్వభౌమాధికారానికి, లేకపోతే భారత రాజకీయాలకి, లేదా అధికారులకి, లేకపోతే భారత ప్రజలకి తీవ్ర ఇబ్బంది జరిగే పరిస్థితి నెలకొల్పబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమ చొరబాట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఆధార్ కార్డులు ఏవైతే ఇప్పటికే దొరికారో, ఆధార్ కార్డు సృష్టించుకున్న వ్యక్తుల ఆధార్ కార్డులు తొలగించి వారిని మళ్ళీ రెఫ్యూజీ క్యాంపులకి తిరిగి పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా చేయని పక్షంలో మన భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం తన భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో అలాంటి డెసిషన్స్ తీసుకోదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని బ్యాక్ పంపించాల్సింది, వాళ్ళ ఆధార్ కార్డుని కండెమ్ చేయాల్సిందే, బీఎస్ఎఫ్ ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిందే. కాబట్టి ఇది ఓవరాల్గా బంగ్లాదేశ్ చరిత్ర గురించి, బంగ్లాదేశ్ బీఎస్ఎఫ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆధార్ కార్డుల సృష్టి, అదేవిధంగా ఇందిరాగాంధీ తీసుకున్న డెసిషన్స్, ఇవన్నీ చాలా క్లుప్తంగా 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం ఎవరైనా చదవాలి అనుకుంటే 1971 బంగ్లాదేశ్ వార్ ఏంటి, 1971లో ఇండియన్ పాలిటిక్స్లో ఏం జరిగింది, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏ మతాలకి అనుకూలంగా ఉన్నాయి, ఏ మతాలకు అనుకూలంగా ఉంటే రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, సెక్యులర్ పదం అంటే ఏంటి, సెక్యులర్కి మతానికి ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా చదవాలి. ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన లైన్స్లో అవన్నీ కూడా ఒకసారి సెట్ చేస్తే మీకు ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.